ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోన గారు. సార్, ప్రస్తుతానికి లడ్డు వివాదానికి సంబంధించి, కల్తీ నెయ్యికి సంబంధించి ఏ పార్టీ అని లేకుండా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఇప్పటికీ దుమారం రేపుతూనే ఉన్నారు. కాస్త సద్దుమణిగిద్ది ఈ విషయం గురించి, లేకపోతే ఆ కోర్టు ఇచ్చే తీర్పు వరకు మనం వెయిట్ చేయాలి అనే పరిస్థితి సామాన్యులకి, ప్రజలకు ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు దాన్ని ఇంకా రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఎలా చూడాలంటారు? శ్రీవారి లడ్డులో కల్తీ జరిగిందో లేదో అది భగవంతుడు, సుప్రీంకోర్టు తేల్చాలి. కానీ రాజకీయాలు మాత్రం బాగా కల్తీ అయినాయి. అంటే రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైరాన్ని కల్తీ రాజకీయాలు చుట్టూ నడుపుతా పార్టీలు కల్తీ అవుతుంది. ప్రజలు కూడా భయోందనలకు గురవుతున్నారు. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ప్రసాదంగా తీసుకునేటువంటి ఒక శ్రీవారి లడ్డు చుట్టూ ఇంత వివాదం జరగకూడదు. ఏమి జరిగిందన్నది మనందరి అదృష్టం. కోర్టు ఇన్ఫేర్ అయింది. సుప్రీంకోర్టు కూడా మామూలు కోర్టు, సుప్రీంకోర్టు విచారణ చేస్తామని దేశంలోనే అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ సిబిఐ. అక్కడ సిబిఐ ఇంటర్ఫేర్ అయింది. సుప్రీంకోర్టు మార్గదర్శకం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా నిజానిజాలు తేలిపోతాయి. కాబట్టి ఆ తేలుతాయి కాబట్టి ఒకరోజు అటు ఇటు కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సిట్ కూడా తుది నివేదిక ఇచ్చింది. త్వరలోనే సుప్రీంకోర్టులో వాద ప్రతివాదులు అయిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ తీర్పు ఇచ్చేస్తుంది. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరేంటి మంచి అట్లని ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఫైండింగ్స్ వస్తాయి కదా, అప్పుడు మీరు రాజకీయాలు చేయండి. దాంట్లో ఎవరైతే దోషులుగా తేలుతారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళండి. సుప్రీంకోర్టు కూడా తేల్చింది ఇట్లాంటి వాళ్ళ అని మాట్లాడచ్చు. కానీ కోర్టులు చెప్పకుండా ఈ న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్ మీడియా డిబేట్ లో జరిగిపోతోంది, రాజకీయ పార్టీ డిబేట్ వాద ప్రతివాదాలు జరిగిపోతోంది. ట్రయల్స్ ఎక్కడ జరగాలి? కోర్టులో జరగాలి. కోర్టులో జరగాల్సిన ట్రయల్స్ పాలిటిక్స్ లో, మీడియాలో జరిగిపోతుంది. కాబట్టి కోర్టులో ట్రయల్స్ జరిగితే తొందరగా తేలుతుంది. కానీ కోర్టులో జరగాల్సిన ట్రయల్స్ మీడియా ట్రయల్స్ మారిపోయింది, లేదా రాజకీయ పార్టీల వాద ప్రతివాదాలమా, ఇది చాలా ప్రమాదకరమైన పోకడం. అందుకని ఖచ్చితంగా ఇప్పటికైనా పార్టీలు సంయమనాన్ని పాటించాలి. ఇంతకాలం జరిగింది కదా, ఇంకొక 6 నెలలు అయితే బహుశా తీర్పు వచ్చేస్తుంది. అంతకాలం ఆగలేరు. పోనీ ఇంకొక 6 నెలలు, సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది కాబట్టి తొందరగా తేల్చాలని ఆరాట పడితే అర్థం చేసుకోవచ్చు. ఇంకా 3.5 సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ తొందర కూడా లేదు కాబట్టి చాలా ఎర్లీగా వచ్చేస్తుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వీళ్ళు నోటికి ప్లాస్టర్లు వేసుకోవడం వరకే పరిష్కారం. లేకపోతే ప్రజలకి ఒక తీవ్రమైన అసహనానికి లోనై చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కోట్లాది మంది ప్రతి భక్తుడు, హిందూ అనే ప్రతి భక్తుడు కూడా శ్రీవారి లడ్డుని ఏదో రూపంలో తీసుకోవడం, ప్రసాదంగా తీసుకోవడం చేస్తుంటారు. అలాంటి దాన్ని ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కదా, ఏముంది, ఏమంట, వాళ్ళు ఇట్లా అంటున్నారు అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి పార్టీలు ఈ ఆర్గ్యుమెంట్లు ఆగిపోతే బెటర్. అండ్ మరొకటి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముడిపడి ఉన్న అంశం లడ్డు ప్రసాదం. ఎవరైనా తిరుపతి వెళ్ళొచ్చారంటే ప్రసాదం తెచ్చావా అని అడుగుతారు. ఇంతలో ఎంతైనా సరే వాళ్ళు ఇస్తారు, వీళ్ళు తీసుకుంటారు అన్నట్టుగా ఉంటుంది. అలాంటి హిందువుల మనోభావాలని, లేకపోతే దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేసి, రాజకీయ రంగు పులిమేసి, రాజకీయ ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో రాజకీయాలకి కంపల్సరిగా వీళ్ళు దేవుణ్ణి వాడేసుకుంటున్నారు అని అనుకోవాలా? అంటే రాజకీయాల్లో దేవుణ్ణి, మతాన్ని వాడుకోవడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. అయోధ్య వివాదం ఇవన్నీ మనం చూసాం. అంటే మతాన్ని, భగవంతుణ్ణి రాజకీయాల వేదికగా వాడుకోవడం మనకు బ్రిటిష్ కాలంలో మంచికి ఉపయోగపడింది. మతం అనే దాన్ని, ఉదాహరణకు గణేశ ఉత్సవాలు ఈ రకంగా హైదరాబాద్ లో ఏమైనా జరగడానికి ఆద్యం స్వతంత్ర పోరాటం జరిగింది. బహుశా బాలగంగాధర్ తిలక్ గారు అనుకుంటానే స్వతంత్ర సమరంలో ఈ పెద్ద ఎత్తున గణేశ ఉత్సవాలప్పుడు మహారాష్ట్రలో భక్తులంతా గుమిగూడతారు కదా, ఆ గుమిగూడే భక్తుల్ని భక్తి భావంతో వచ్చి దేశ స్వతంత్ర పోరాటం కోసం మలిచాడు ఆయన. గణేశ ఉత్సవాల్ని దేశ విముక్తి కోసం వాడాడు. ఇక్కడ రాజకీయ పార్టీలు సమాజం కోసం వాడితే మంచిదే, కానీ వాళ్ళ గెలుపు కోసం వాడుకుంటాయి, లేదా తన రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం కోసం. ఆ రోజు తిలక్ గారు దేశ విముక్తి కోసం
భక్తి భావాన్ని ఉపయోగిస్తే ఈ రోజు వీళ్ళ ప్రయోజనాల కోసం లేదా తన రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం కోసం దేవుణ్ణి వాడే పరిస్థితి వస్తుంది. ఆ రోజుకి ఈ రోజుకి వస్తున్న మౌలికమైన తేడా. ఎందుకంటే మతం సెంటిమెంట్ ఇది, ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ మతాన్ని చాలా గౌరవిస్తారు, పూజిస్తారు. కాబట్టి అట్లాంటి మతాలతో చుట్టూ రాజకీయాలు చేయడం అనేది ఎవరికి మంచిది కాదు, చాలా ప్రమాదకరం కూడా. కాకపోతే ప్రజలు ఆశించాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలం ప్రజలు అట్లా లేరు, చూసేశారు. అయోధ్య రామాలయ గొడవ ఇవన్నీ చూసేసిన తర్వాత ఈ రాజకీయ పార్టీ జోలికి వెళ్ళట్లేదు. అంతవరకు సంతోషం, లేకపోతే సమాజం ఇట్లా ఐక్యంగా ఉండదు. కానీ ఒక ప్రమాదకర పోకడ ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మొదటి నుంచి అలవాటు ఉంది. కానీ ఇంకా పెరుగుతా ఉంది, ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో. ఇది అంత మంచిది కాదు. అండ్ మరీ ముఖ్యంగా హిందువులకు సంబంధించి కావచ్చు, లేదనంటే దేవుడికి సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక ఇష్యూ కనుక బయటకు వస్తే విహెచ్పి లేకపోతే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవి అస్సలు ఊరుకునే పరిస్థితి మనం చూడం. సాధారణంగా చాలా వాళ్ళు వాయిస్ వినిపిస్తారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. బట్ తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇంత ఘోరంగా రాజకీయ నాయకులు రాజకీయం చేసేస్తూ ఉంటే, దేవుడికి కూడా రాజకీయ రంగు పులిమేస్తూ ఉంటే, అంత గట్టిగా ఎందుకు వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు? వాయిస్ వినిపించడం లేదు. అంటే విహెచ్పి వాళ్ళు నిన్న ఒక ప్రకటన చేసినప్పుడు చూసాము. ఆ ప్రకటన ఉన్నంతలో బాగుంది. బేసిక్ గా వారు రాజకీయాలకు దీన్ని ఉపయోగించుకుంటున్నారు, కోర్టు తీర్పు వచ్చేంత వరకు సంయమనాన్ని పాటించండి, రాజకీయాలు వాడుకోవడం మంచిది కాదని రాజకీయ పార్టీలకు కోర్టు తీర్పు వదిలేద్దామని చెప్పారు. మంచిదే. అయితే మీరన్న డౌట్ వస్తుంది, ఏ చిన్న ఘటన జరిగినా లేదా పెద్ద ఘటన జరిగినా లేదా ఒక సమస్య వచ్చినా ఖచ్చితంగా తమ వైఖరిని తీసుకునే ఈ గ్రూప్ పీపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంత రచ్చ జరుగుతా అంటే ఎందుకు వైఖరి తీసుకోలేదు అనే అనుమానం వస్తుంది. దీనికి ఒక చిన్న వాళ్ళకి వెసులుబాటు ఏంటంటే, ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా ఉండరు. అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి కూటమిలో భాగం కాకపోవచ్చు, కానీ బీజేపీ కూటమిలో భాగం. మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు, కేంద్రంలో సభ్యులు. ఇప్పుడు ఏదైనా వాళ్ళు మాట్లాడారనుకో బయటకు వచ్చి, ఆ కూటమి ఐక్యతగా దెబ్బతినేస్తుంది. తెలుగుదేశం పార్టీ తీసుకున్న వైఖరి వాళ్ళు తీసుకుంటే ఇబ్బంది లేదు, లేకపోతే వేరే అర్థాలు వచ్చేస్తాయి. అందువల్ల ఒకళ్ళు బీజేపీ కూటమిలో భాగస్వామ్యం ఉండడం అనేది వాళ్ళు మాట్లాడకపోవడానికి ఒక కారణం అవుతుంది. అంటే ఒకవేళ అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు వాళ్ళు కూడా దీన్ని నమ్మారనుకోండి, వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఎందుకో అపనమ్మకం ఉన్నట్టుంది ఈ ఎపిసోడ్ లో. అంటే విహెచ్పి ప్రకటన చూసిన తర్వాత కోర్టు ఇచ్చేంత వరకు మనం మాట్లాడకుండా ఉంటే బాగుంటుందన్న వైఖరే బహుశా ఆర్ఎస్ఎస్ కూడా ఉండొచ్చు, బీజేపీది కూడా ఉండొచ్చు. కోర్టుకు వదిలేసాం, సిబిఐకి వదిలేసాం, అది తేల్చనియండి. పవిత్రు ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేడు కదా, కేంద్రంలో రాష్ట్రంలో, ఆయన ఏం మేనేజ్ చేయలేడు. కానీ అలాంటప్పుడు ఎందుకు దాన్ని లాగడం, కానీ కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఉందాం అన్నదే బీజేపీ వైఖరిగా ఉన్నట్టుంది. అందువల్ల అట్లాంటి వైఖరితో ఉండే పార్టీలు మాట్లాడగలరా? ఇప్పుడు మాట్లాడారు. అలాగని దీని మీద ఏ పార్టీ మాట్లాడద్దండి, కోర్టు తీర్పున ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు అనుకోండి, బ్లాస్ట్ అయిపోతుంది. బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్ ఉంటే కూటమిలో సమస్య వచ్చేస్తుంది. వాస్తవం వాళ్ళు నమ్మిన విషయాలు చెప్పాలంటే కూటమిలో సమస్య వస్తుంది, లేదా కూటమిలో ఐక్యతగా అందరూ ఉండాలంటే నమ్మని విషయాలు పోరాడాలి. అందువల్ల బీజేపీ వాళ్ళు ఎందుకో ఈ డిప్లొమాటిక్ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కానీ ఒక దశ దాటితే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఎందుకంటే మీరు అన్న ప్రశ్నే వస్తుంది కదా ప్రజలకి, ఎక్కడ ఏ ఘటన జరిగినా హిందువులకు ముందుండే వాళ్ళు ఇప్పుడు పలానా పార్టీ పలానా లైన్ వైపు ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏది నమ్మితే అది. ఒక డైరెక్షన్ అయితే ప్రజల ముందుకు రావాలి కదా అనే భావన వస్తుంది. ఈ సమస్య పరిష్కారం కాకపోయినా, వాళ్ళు మాట్లాడకపోయినా ఖచ్చితంగా బీజేపీకి వాళ్ళకి కూడా ఇది భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సరే, ఇప్పుడు నిన్న విశ్వ హిందూ పరిషత్ వారు లేఖ విడుదల చేశారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు రాజకీయ నాయకులు మాట్లాడకపోవడమే మంచిది, దాని సారాంశం ప్రకారం. ఇప్పుడు ఇక్కడున్న క్వశ్చన్ మార్క్స్ అవే కదా, కూటమిలో బీజేపీ కూడా ఉండింది. సాక్షాత్తు సిట్టే చెప్తుంది దాంట్లో జంతు కొవ్వు కలవలేదు అని, కెమికల్ కలిసాయని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నప్పటికీ కూడా జంతు కొవ్వు అయితే అందులో కలవలేదని చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దాన్ని ఇంకో ఇష్యూ చేసి ఏదో ఒక రకంగా లడ్డూ ప్రసాదాన్ని ప్రజల మధ్య ఒక వివాదాస్పద అంశంగానే ఉంచుతున్నారు కదా. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ రాసిన లేకపోతే ఇచ్చిన లేఖకి సంబంధించి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన లేఖ కానీ ఆర్ఎస్ఎస్ కూడా ఇచ్చింది అనుకో, నెక్స్ట్ ఇది ఇంకో స్టేజ్కి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, ఎవరు మాట్లాడద్దు అంటున్నారు. ఇదే ఆర్ఎస్ఎస్ లైన్ బీజేపీ లైన్ గా మారిపోతే బీజేపీ డిఫెన్స్ లో పడిపోతుంది. ఇప్పుడు విహెచ్పి అనేది వాళ్ళు గుడ్ రిలేషన్, విహెచ్పి మాట వాళ్ళు వింటారు. అంటే విహెచ్పి వాళ్ళని ఆదేశించలేదు కానీ రాజకీయంగా విహెచ్పి పట్ల వాళ్ళు గౌరవం ఉంది. ఆ గౌరవప్రదమైన విహెచ్పి ఈరోజు మాట్లాడింది కాబట్టి మీరు ఆ స్టాండ్ తీసుకోండి, మీ మిత్రపక్షాలను ఒప్పించండి. ఇక్కడ మీకున్న అనుమానాలని నుంచి విత్రా కావద్దండి.
సిట్ తేల్చనివ్వండి. సిట్లో కూడా కల్తీ ఫైండింగ్ చేశారు. మీరు అన్నట్టు ఎనిమల్ ఫ్యాట్స్ లేదని చెప్పినా కల్తీ జరిగినట్టుగా వాళ్ళు ప్రస్తావించారు. ఛార్జ్ షీట్ లో ప్రధానంగా ఉంది. కానీ అది నిరూపితం కావాలి కోర్టులో. కాబట్టి అంతవరకు వెయిట్ చేయండి. కాబట్టి విహెచ్పి ఏదైతే లైన్ తీసుకుందో అది బీజేపీ కూడా తీసుకోవాలి. బీజేపీ తీసుకుంటే లాభం ఏంటంటే వాళ్ళు ఆ లైన్ మాట్లాడితే మళ్ళీ తెలుగుదేశం జనసేన కూడా మాట్లాడలేదు. బీజేపీ ఆ స్టాండ్ తీసుకున్న తర్వాత దానికి భిన్నంగా వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళకి పొలిటికల్ గా డ్యామేజ్ అవుతుంది. అందుకే మొన్న మాధవ్ గారిని కూడా కూర్చోబెట్టుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా బీజేపీ లైన్ తీసుకోక తప్పదు. బీజేపీ కానీ లైన్ విహెచ్పి లైన్ తీసుకుంటే భవిష్యత్తులో కూటమి నుంచి కూడా ఇట్లాంటి ప్రకటన లేకుండా అయిపోతే అది మంచిది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరికైతే తప్పంటారో అప్పుడు వాళ్ళ మీద రాజకీయ విమర్శలు చేయండి, ప్రజల ముందు దోషం నిలబెట్టండి. అంతవరకు దీన్ని మౌనంగా ఉండడం బెటర్. అది విహెచ్పి లైన్ అనేది భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ లైను, బీజేపీ లైన్ గా మారుతుందేమో, మారాలి కూడా. మారినప్పుడు మాత్రం పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అప్పుడు చూడాలి రాజకీయ నాయకులు ఏం చేస్తారు. అండ్ ఇంకోటి సార్, ఏపీలో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. అండ్ మనం చూసాం రోజా గారు అలానే జోగి రమేష్ గారు చాలా క్యాజువల్ ముచ్చట్లు అనొచ్చు వాటిని. అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు రాజకీయాలను కూడా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ 2 రకాల వీడియోలు మనకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకటి టీడీపీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక వర్షన్ అయితే, వైసీపీ వాళ్ళు రిలీజ్ చేసింది ఇంకొక వర్షన్. ఇది కంప్లీట్ వీడియో, దీన్ని కట్టలు చేసి ముక్కలు చేసి పంపిస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇరు ఆరోపణలు ఎలా చూడాలంటారు? అయితే రెండు ఫస్ట్ వైట్ బాగా హల్చల్ చేసింది. అంటే వీడియోలు ఒకటే, వీడియోలో మాట్లాడిన మాటలు ఒకటే, కాకపోతే కొన్ని పదాలు కట్ చేసేసినారు. ఆ పదాలు కట్ చేయడంతో అర్థం మారిపోయింది. వాళ్ళిద్దరూ జోగి రమేష్ గారిని రోజా గారు పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శించడం వాళ్ళు యథాలాపంగా మనం మాట్లాడుకున్నట్టుగా మాటల్లో రోజా గారు అన్న మాట ఏంటి, ఒరిజినల్ వీడియో చూస్తే భగవంతుడితో పెట్టుకున్నాం, అధికారం ఉంది కదా అని మనం ఏది పడితే అది మాట్లాడేసినాం, భగవంతుడితో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు మనం చెప్పింది తప్పని తేలడంతో. 2 జడా శ్రీనివాస గారి పేరును ప్రస్తావిస్తూ వారి వీడియోలో కూడా చెప్పారు, ఆ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ ముఖాల్లో చిరునవ్వే లేకుండా పోయింది, భయపడిపోతున్నారు. 2 దేవుడి పైన మాట్లాడినాం కాబట్టి దేవుడు ఏమి ఇబ్బంది పెడతాడని భయం కూడా వచ్చేసింది, బాగా వీళ్ళు ప్రజల్లో చులకనైపోయారు, ప్రజల్లో దోషణలు పడ్డారని ఆమె అన్నది. ఇది యాజిటీజ్ గా పెట్టారు. దాంట్లో 2 పదాలు కట్ చేసినారు. జడా శివన్ అనే పదాన్ని కట్ చేసేసినారు, అధికారంలో ఉన్నాం కదా అనేది కట్ చేసేసినారు. కటింగ్ చేసి వీళ్ళు అంటే అర్థం అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే మనం ఐదు పడితే మాట్లాడేసినాము, దీనిలో ప్రజల చులకన అయిపోయినాము అని అర్థం వచ్చేట్టుగా దాన్ని మారిపోయింది. ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం 2-3 ఛానల్స్ డిబేట్ లోనే పెట్టారు. ఇది ఆ కట్ చేసి ఈ ఉత్సాహపరులు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవాళ్ళు, పార్టీల కోసం ఈ కట్టింగ్లు చేసి పెట్టేవాళ్ళు మనం చాలాసార్లు చూసినాం. ఇప్పుడు చివరకు మీడియా వాళ్ళు కూడా ఈ పని చేయడం మొదలెట్టారు. అది చాలా ప్రమాదకరం, మంచిది కూడా కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది అనుకోండి, అది వ్యక్తిగత అభిప్రాయం కూడా తీసుకుంటాం. కానీ డిబేట్లు ఇట్లా మీడియా మెయిన్ స్ట్రీమ్ లో వచ్చింది అనుకోండి, ప్రజలు నమ్ముతారు. ఇది కూడా అబద్ధం అని, ఇది కూడా ఫేక్ న్యూస్లు వస్తాయనుకోని అనుకున్నారు అనుకో, రేపు మంచి న్యూస్ కూడా చూడలేదు, మంచి న్యూస్ కూడా అనుమానంతో చూస్తారు. అది చాలా మంచిది కాదు సమాజానికి. కాబట్టి ప్రధాన మీడియా శ్రమ అటు రోజా గారు చెప్పిన మాటల్లో, ప్రెస్ మీట్ లో చెప్పిన ఉపన్యాసాలు మీరు తప్పట్టండి, విమర్శించండి అవని. కానీ ఆమె అన్ని దాంట్లో మీకు కావాల్సిన పదాన్ని కట్ చేసి పెట్టుకుంటే అర్థమే మారిపోతుంది కదా. కాబట్టి అది నష్టం. తర్వాత ఒరిజినల్ వీడియో వచ్చింది కాబట్టి అది ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా రోజా గారు ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా సరే అదొక వివాదాస్పద అంశంగానే దాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇలా ట్రోల్స్ అవ్వడమో లేకపోతే హల్చల్ చేయడమో, వీడియోస్ అన్ని వైరల్ అయిపోతూ ఉంటాయి. ఎందువల్ల అంటారు? అంటే రోజా గారు మొదటి నుంచి కూడా ఫెరోసస్ గా మాట్లాడడం ఒక కారణం. అంటే సోషల్ మీడియాలో కానీ మీడియాలో ఒకటి వస్తుందంటే, ఆమెకి ప్రజల్లో విపరీతమైన మంచి పేరుంది. ఆమె చుట్టూ ఉన్న రాజకీయ నాయకులందరూ ఆమె బాగా ద్వేషిస్తూ ఉంటారు. అదొక విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఎంత బాగా ప్రేమ ఉందో రోజా గారికి, ఆ లీడర్షిప్ లో ఉండాలంటే వివిధ రాజకీయ పార్టీలో ఉండే ఆమె ప్రత్యర్థులు అంతే ఘాటుగా ఆమెను వ్యతిరేకిస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఆమె జనానికి హత్తుకునే భాషలో మాట్లాడుతుంది. అంటే చాలా మంది ముఖ్యమంత్రి గారు, జగన్ గారు ఒక ప్రకటన చేస్తే దీని అర్థం ఏంటండి అని మీరు అంటుంటారు. రోజా గారి మాటలకి అర్థాలు ఎత్తాల్సిన అవసరం లేదు, సైట్ గా జనాన్ని తగిలేట్టుగా మాట్లాడుతుంది. అందువల్ల పేలిపోతాయి ఆ పదాలు. రెండోది బెరుకుండదు ఆమెలో, మనసులో ఏదనుకుంటే అది చెప్పేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలుగు మీడియాలో, సోషల్ మీడియాలో ఈ పరాన్న జీవులని
ఉంటారు. పరాన్న జీవుల పేరు మీరు సైన్స్ లో వస్తుంది. పరాన్న జీవులు అంటే వాళ్ళ మీద ఆధారపడి ఇతరుల మీద ఆధారపడుతుంటారు. అట్లాంటి పరాన్న జీవులు సోషల్ మీడియాలో బలంగా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక బాగా ఉపయోగించుకుని బతకని వచ్చిన వాళ్ళు. అది ఇప్పుడు రోజా గారిని తిడతా లేదా రోజా గారిని పొగడతా ఏ వీడియో పెట్టినా పాపులర్ అయిపోతాం. కాబట్టి వాడేయడం పాజిటివ్ దాంట్లో ఏముంది అవేం వదిలేదు. కానీ రోజా గారి ట్రోల్స్ మీద బతికే వాళ్ళు కొంతమంది తయారైపోయారు. ఆమె ఆమె యాక్టివ్ గా ప్రజల్లో ఉంటారు. ఎప్పుడు మీడియా ముందుకు రాకపోయింది అనుకోండి ఏమై ఉంటుంది, వెంటనే మన విజయ పార్టీలో చేర్పించేస్తారు, డిఎంకేలో చేర్పించేస్తారు, ఏఐడిఎంకేలో చేర్పిస్తారు, ఇక్కడ బీజేపీ అన్నింటిలో చేర్పించేస్తారు. మళ్ళీ బయటికి రాకపోతే బయట వచ్చింది అనుకోండి కట్ చేసేట వాడుకుంటారు. అంటే మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడకపోతే ఒక సమస్య. కాబట్టి రోజా గారికి ఉన్న పాపులారిటీ, రోజా గారికి ఉన్న స్వభావం, రోజా గారి ఇప్పుడు జనంలో ఉన్నటువంటి ఆమెకున్నటువంటి అభిమానం, క్రేజీ, కొత్త కోపం, మహిళ కదా ఆమె అంత ఫెరోషియస్ గా ముందుకెళ్తా ఉంటే చూసి ఓర్చుకోలేను తను. కానీ రోజా గారి పేరుతో ఏం జరిగినా ప్రజలు బాగా చూస్తూ ఉంటారు. కానీ మాకు చూడాల్సిందే కావాల్సింది, మనం ఏం చెప్పినా అనేది అనవసరం కదా. కాబట్టి ఇట్లాంటి బతుకు నేర్చులందరూ తయారైనారు. ఒక రకమైన పరాన్న జీవులు రోజా గారి ట్రోల్స్ మీద ఆధారపడే బతికేవాళ్ళు అయ్యారు. కాబట్టి ఇది ఇంకా ఆమెకి జీవితకాలం ఉంటుంది, అదేమి ఈ రోజుతో పోయేది కాదు. సక్సెస్ అయి ఉన్నారు ఆ విషయంలో. ఆమెని తిట్టినా ఆమెని పొగిడినా మంచి రేటింగ్స్ వస్తుంది కాబట్టి ఇదేదో బాగుందని రెండు అట్లే తయారైనారు. ఇది ఆగదు, రోజా గారు ఆగదు, ఆమె ఎదుర్కోక తప్పదు, ఆమె దానికి కూడా సిద్ధపడినట్టుంది. ఇక్కడ అంటే ఈ పాయింట్ లో మనం ఇంకొక అంశం గురించి మాట్లాడితే ఒరిజినల్ వీడియో ఒకటి ఉంది, మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో కట్ చేసి పెట్టిన వీడియో కూడా ఒకటి ఉంది. రెండు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కానీ ఆ ఒరిజినల్ వీడియో కన్నా కూడా కట్ చేసి పెట్టిన ఫేక్ వీడియోకే జనాదరణ పొందింది, వైరల్ అయిపోయిందని చెప్పొచ్చు. దీన్ని బట్టి వైసీపీ ఏం నేర్చుకోవాలంటారు? అదే అంటే రెండు కారణాలు. పేక్ ముందుకు వెళ్ళడానికి రెండు కారణాలు. అంటే ఫస్ట్ అది వచ్చింది, ఇప్పుడు రెండోది వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసింది అదే గారు రోజా గారి ఫోటో, ఇదే ఆయన ఫోటో, ఎవరు జోగి రమేష్ ఫోటో పిక్చర్ ఉంటుంది. ముందు 2-3 గంటల సేపు హల్చల్ చేసి పడేయారు, ఎలా వాళ్ళకి వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో. తర్వాత మీరైనా నేనైనా అది కనపడతాను చూడం, మళ్ళీ ఒరిజినల్ వీడియోలు పెట్టారు కదా, పాతదే కదా ఒకసారి చూసిన వాళ్ళే ఉంటారు. కొత్తది కాదు కదా, మనకి తెలియదు, పేర్లు పైన మారుతాయి కానీ లోపల అదే రోజా గారు అదే రమేష్ మన నిన్న చూసినాం కదా వదిలేసినారు. కరెక్ట్గా అది పేక్ తప్పుడు కట్ చేసింది పోయడానికి కారణం మొదటి రీజన్ అది. రెండోది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలహీనత ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో లేకపోతే పార్టీని నడపలేరు, ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ వైటి స్వర్ణగా బేసిక్గా నేను నమ్ముతుంది, ఇప్పుడు నేను ఒక వీడియో చేసి ఇప్పుడు నేనైతే మీతో మాట్లాడాను, ఒక వ్యక్తిగా సోషల్ మీడియాలో నా వీడియో మీకు చెప్పిన మాటలే పెడితే ఒక 1000 మంది చూస్తారు అనుకుంటే, ఒక జర్నలిస్ట్ గా మీతో కలిసి చూస్తే 10,000 మంది చూస్తారు. అంటే మీకు 9,000 కెపాసిటీయా, నాది 1000 కెపాసిటీయా? కాదు, ఆ సీటుకున్న కెపాసిటీ. ఒక జర్నలిస్ట్ తో ఇంటర్వ్యూ చేస్తే ప్రజలు ఇంటర్వ్యూగా చూస్తారు. ఇక్కడ మీరు గొప్ప నేను గొప్ప పాయింట్ కాదు. మీరు జర్నలిస్ట్ గా ఉండడం, నేను అనలిస్ట్ గా ఉండడం, ఇద్దరు మాట్లాడుకుంటే మీరు క్వశ్చన్ చేస్తా ఉంటే నేను ఆన్సర్ చేస్తా ఉంటే ఇది ఇంటర్వ్యూగా చూస్తారు ప్రజలు. ఇద్దరే ఒకరే పెరిగింది. కానీ నేను ఒకడే చేస్తే నా వ్యక్తిగత అభిప్రాయంగా చూస్తాను. ఇది కూడా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పేది. బట్ ఇంటర్వ్యూలో అంటే మీడియాకు ఉన్నటువంటి గౌరవం సమాజంలో అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీడియా లేదు. వాళ్ళకి ఏమో ముద్ర సాక్షి పెట్టుకున్నారు తప్ప ప్రధానమైన ముఖ్యమైన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రాజకీయంగా విభేదించే ఛానల్, సరే ఆయన కొత్త ఛానల్లో అదేదో అంటాడు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించే ఛానల్ ఏబిఎన్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఈయన చూస్తే ఒక 5-6-7 లెక్కలు వస్తున్నాయి. ఆ డిబేట్ లో కూర్చొని ఫిలాసఫీ చెప్తా ఉంటే అబద్ధమే కావచ్చు, కానీ జనం మీడియాకున్న విలువ అది కదా. ఒక పత్రికలో ఒక వార్త వస్తే నేను 1000 మంది చెప్పుకునేదానికి ఒక పేపర్లో ఒక లైన్ వస్తే 100 మంది నమ్మేదానికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. మీడియాకు ఉన్నట్టు వాల్యూ అది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని నుంచి నేర్చుకోవాల్సిన, సోషల్ మీడియాలో బలంగానే ఉన్నాం కానీ మనంగా అట్లాంటి మీడియా ఛానల్స్ నిర్వహించడమో చేసుకోకపోతే మాత్రం అది ఒక సమస్యగా అయితే ఆ పార్టీకి ఉంటుంది. రెండోది ఆ పార్టీ దేనైనా లేటుగా స్పందిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిర్లిప్త ఏంటంటే వాళ్ళు ఫేక్ కదా. ఫేక్ అంటే నువ్వు యుద్ధం ఎవరితో చేస్తున్నావు? ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు యుద్ధం సైన్యాలు చేస్తున్నారు అనుకోండి, వాడు సరిగ్గా రాలేదండి నేను వాడితో కొట్టంటే వాడు వచ్చి కొట్టేసిపోతాడు. నువ్వు యుద్ధం చేసేది వాడితో అయినప్పుడు వాడు ఏ ఆయుధాలతో యుద్ధం చేస్తాడో నువ్వు కూడా ఆయుధాలు ఎత్తుకోవాలి. నేను ఎత్తుకోనంటే దాన్ని కొట్టేసిపోతాడు. కాబట్టి యుద్ధం నువ్వు తెలుగుదేశంతో చేసినప్పుడు తెలుగుదేశం స్ట్రాటజీ అనుకో, నీ స్ట్రాటజీ ఉండాలి. నేను ఉన్నంటే వాళ్ళు పై చేసి సాధిస్తారు. ఇప్పటి వరకు మీడియాలో వాళ్ళు పై చేసి సాధించడానికి
వాళ్ళ యాటిట్యూడ్ లోకి వాళ్ళ వ్యవహార శైలిలోకి మీరు పోకపోవడమే. ఆ పోకపోయినంత వరకు ఈ వైసీపీకి ఈ బలహీనత ఎప్పుడూ ఉంటుంది. రెండోది వైసీపీ లేటుగా స్పందించడం వాళ్ళకున్న గొప్పతనం. అంటే నెత్తుకొచ్చిన తర్వాత స్పందిస్తుంటారు. అది వాళ్ళకున్న అదనపు బలహీనత. కాబట్టి వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది. అది కూడా లేకుండా ఉంటే మాత్రం వైసీపీ వాళ్ళు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. అండ్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని పరామర్శించి వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రెస్ మీట్ కి సంబంధించి మనం చూస్తే మొన్న అంబటి రాంబాబు గారి విషయంలో కూడా అది ఇంటికి సంబంధించి ఆఫీస్కి సంబంధించి పరామర్శించి వచ్చిన తర్వాత జరిగిన ప్రెస్ మీట్లు చూస్తే విత్ ప్రూఫ్స్ తో ఆయన మాట్లాడుతున్నారు. కాస్త అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు, ఫెరోషియస్ గా మాట్లాడుతున్నారు. ఏదైతే ఒక తప్పుడు ప్రచారం ఏపీ ప్రజల్లోకి వెళుతుందో అది కాదు అని ప్రూఫ్స్ తో చూపిస్తున్నారు. ఎలా చూడాలి ఈ స్పీచెస్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచెస్ కానీ ఎప్పుడో ఒకసారి 1-2 పదాలు అలా వాడుతుంటాడు. ఆఫ్టర్ ఎమ్మెల్యేకి ఎక్కువ, మంత్రి తక్కువ, ఇట్లాంటి అప్పుడప్పుడు చిన్న చిన్న పదాలు వాడతారు. కానీ ఆయన 99.5% చాలా ప్రూఫ్ తో అథెంటిక్ గా మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో 5, 10, 15 జరిగినట్టున్నాయి కదా. ఏ ప్రెస్ మీట్ కి కూడా ఆయన ప్రెస్ మీట్ లో లేవనెత్తిన అంశాలు సమాధానం చెప్పలేదు. ఆయన చివరిలో చెనుకులు కొన్ని వాడుతుంటాడు కదా, ఏదో ఒకటి రప్ప రప్ప ఇట్లాంటి కొన్ని పదాలు, దాని చుట్టూ చర్చ జరుపుతారు. అంటే 99.9% మాట్లాడిన దాన్ని పక్కన పెట్టేసి 0.1% ఉంది కదా దాంట్లో మాట్లాడతారు. ఇక్కడ అది సమస్య. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా అథెంటిక్ సమాచారంతో మాట్లాడుతుంటాడు. అది ఆయనకున్న అడ్వాంటేజ్. అదే ఆయనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే సంక్రాంతికో ఉగాదికో మాట్లాడతాడు, పంచాయతీ అక్కడికి వస్తుంది. సంక్రాంతికో ఉగాదికో ఇప్పుడు ఎక్స్ చూడండి, జగన్మోహన్ గారి ఎక్స్ చాలా విచిత్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియాలో హైయెస్ట్ ఫాలోయింగ్ ఉంటుంది, అంతేగా. సోషల్ మీడియాలో కానీ మాస్ యంగ్, ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యంగ్కి ఎక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ ఫాలోవర్స్ కన్నా చంద్రబాబు గారి ఎక్స్ ఫాలోవర్స్ అనేక రెట్లు ఎక్కువ. బహుశా ఇంకో 1.5 మిలియన్స్ ఏదో ఉంటాయి, 4.2 పాయింట్స్ అంత మిలియన్స్ ఉన్నాయి. రెట్టింపు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ ఫాలోవర్స్ రెట్టింపుస్తున్నారు. కానీ ఇద్దరికి సోషల్ మీడియాలో ఒకటే ఉంది ఫాలోయింగ్. చంద్రబాబు గారు కొంచెం పెద్ద మనిషి కాబట్టి, వయసు పెద్ద ఆయన కాబట్టి ఫాలో అయ్యేది యంగ్ని ఫాలో అవుతారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ లో అంతా బుల్లెట్ పాయింటే చెప్తాడు. అంటే 4-5 పదాలు మించి పెట్టడు ఆయన. సాయం పెడతాడు, ఆయన మనుషులు పెడతారు పక్కన పెడితే. జగన్ గారిది ఉపన్యాసమే, మినిమం 4-5 పేజీలు ఉంటుంది. అన్ని వాల్యుబుల్ మాటలే. మళ్ళీ అది కూడా చూడండి, ఆయన దాంట్లో ఏ పదం వెనక్కి తీసుకోవాలో తెలియదు, అన్ని వాల్యుబుల్ పాయింట్ పెడుతుంటాడు. సమస్య ఏంటంటే తెల్లారితో ఒకసారి, సాయంత్రం ఒకసారి స్పందించాలి. అప్పుడు 2-3 లెక్కలు అయిపోతుంది. నువ్వు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి స్పందిస్తే ఏమవుతుంది, మొత్తం భారం అంతా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ సృజనాత్మక తక్కువ. దాని ఫలితం ఏంటంటే ఇప్పుడు రోజా గారు మాట్లాడిన దాంట్లో ఇట్లా అవునేమో అని వాళ్ళ పార్టీ వాళ్ళు అనుమానించేట్టుగా చేసేసినారు. అంటే ఇప్పటికైనా వాళ్ళు దాన్ని మార్చుకుంటే మంచిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చేస్తున్నారు, పర్మిషన్కి మించి వస్తున్నారు, కావాలని ప్రవోక్ చేస్తున్నారు అంటూ కూడా కూటమి పెద్దలు, కూటమి నేతలు అంటున్న నేపథ్యంలో బల ప్రదర్శన కోసమే ఆడియన్స్ కి లేకపోతే ఏపీ ప్రజలకు చూపిస్తున్నారు అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. నిజంగానే వైసీపీ బల ప్రదర్శన చేస్తోందా? బల ప్రదర్శన ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ ఫాలోయింగ్ ఉంది, దాన్ని ఎవరు కాదనరు. ఇప్పుడు మీరు అన్ని సభలకి జనాన్ని పోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభలకు పోతారు, పవన్ కళ్యాణ్ గారి సభలకు పోతారు, జగన్ గారి సభలకు జనం చూస్తారు. ఇప్పుడు ఎడంగా ఒకే జనం ఉంటారు. కానీ జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడించే అవకాశం కూడా జనం ఇవ్వరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండండ్రా అంటుంటాడు, అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, అది వాళ్ళు ఫాలో. కానీ చంద్రబాబు నాయుడు గారికి అట్లా అడుగులు రావు. కారణం ఏంటంటే ఆయన్ని ఒక చూసే పద్ధతి వేరు. ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ గా, విషయాలు చెప్పే వ్యక్తిగా చూస్తారు. వీళ్ళు మాస్ ఇమేజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళతో సమానంగా కొన్ని సందర్భాలు వీళ్ళకన్నా ఎక్కువ మాస్ ఇమేజ్ ఆయనకి కూడా ఉంది. బట్ జగన్ గారికి ఇది ఉన్నటువంటి కనెక్షన్ ఇంకో రకంగా ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సభలోని అందువల్ల జగన్ గారికి ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వస్తున్నారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, బల ప్రదర్శన అంటే అర్థం ఏంటి అంటే, బల ప్రదర్శన అంటే ఏదో షో కోసం చేసేది ఒకటి ఉంటుంది, అవసరం కోసం చేసే బల ప్రదర్శన ఉంటుంది. ఇప్పుడు వైసీపీకి అవసరం కోసం చేయాల్సిన బల ప్రదర్శన కూడా మారిపోయింది. ఎందుకు? ఇళ్ల మీద దాడి చేసినారు. జోగి రమేష్ వ్యాఖ్యల్ని, అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని నేను సమర్థించను. బట్ వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం అనేది భయం కదా. వాళ్ళ ఇళ్ల మీద భయం చేస్తే వాళ్ళందరూ భయపడరా కేడరు? రేపు మా జోగి రమేష్ ఇళ్ళ మీద దాడి చేసినారు,
మా అంబటి రామయ్య మీద ఇంజ అయినారు, మా పరిస్థితి ఏంటనే భయం పార్టీ కలదా. అలాంటప్పుడు ఒక ఈ మాస్గా వెళ్ళి ఇది మా బలం, మేమేం భయపడం అని చెప్పకపోతే ఆ పార్టీ భవిష్యత్తు ప్రమాదం పడుతుంది. కాబట్టి అనివార్యం అవుతుంది. బల ప్రదర్శన చేసినారా, వాళ్ళే వచ్చారా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా వెళ్ళాల్సిన పని, నువ్వు ఇంటి మీద పోయి దాడి చేసి కొట్టేసి అక్కడ ఎమ్మెల్యే స్థాయిలో వ్యక్తి బయటకు వస్తావని మాట్లాడడం, అన్ని జిల్లాల్లో అంతామని చెప్పి మాట్లాడడం, ఇట్లా మాట్లాడే వారు చేసిన తప్పు అయితే పోలీసులు చేయండి ఆ పని. బట్ పార్టీ టేకప్ చేయకూడదు. చేసేసారు 1000-2000 మంది. ఇప్పుడు ఉదాహరణకు ఆడ ఫ్లెక్సీ తీయమంటే ఆడ మీరు కర్రలు పెట్టుకుని నిలబడి, ఇవన్నీ వాళ్ళు కర్రలు పెట్టుకుని కొట్టేయలేదు ఎవరిని, కర్రలు పెట్టుకున్నారు ఎవరిని కొట్ల. బట్ సిగ్నల్స్ ఏమి ఇచ్చినాయి, వేరే సిగ్నల్స్ ఇచ్చేసినాయి. అందువల్ల పార్టీ మనుగడ ఇబ్బంది వస్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ జరుగుతున్న పరిణామాల్లో ఆయన బల ప్రదర్శన మా లెవెల్ ఇది, మేము నిలబడతాం అని చెప్పడం అన్నాం ఏదని చేయొచ్చు. ఇది వాళ్ళు మారాలంటే వీళ్ళు మారాలి. ఇప్పుడు బల ప్రదర్శన పెరుగుతూ పోయింది అనుకో, అది ప్రజాభిప్రాయంగా మారిపోతుంది రేపు. అది అధికార పార్టీకి ఇబ్బంది. ఆయన అది మానుకోవాలనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయకుండా, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయకుండా పోలీసులే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఉంటే జగన్ గారు ట్రాలీ చేసి ఉండగలుగుతా. అదే బలం ఉన్నది, చేయలేడు. చేసినప్పుడు ప్రజలు పోలీసులు చట్టపరంగా తీసుకుపోయినారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేకపోయినాడు కదా జగన్ గారు. ఎందుకు వెళ్ళలేదు? కేసు అరెస్ట్ చేశారు, కోర్టులో చూసుకోండి, ఇదేంది ర్యాలీలు అంటారు. కానీ ఎప్పుడైతే దాడి చేశారో భరోసా ఇవ్వడానికి వస్తున్నాడు అంటారు. అంటే ఆ వ్యత్యాసం అది ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అది అనివార్యం. అది మానాలంటే ఫస్ట్ వాళ్ళు ఇట్లాంటి యాక్టివిటీ మానాలి. తప్పు చేసిన వాళ్ళు పోలీస్ యాక్షన్ తీసుకోవాలి తప్ప పొలిటికల్ యాక్షన్ తీసుకోకూడదు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.